చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుసేన్. నంద్యాల నియోజకవర్గంలో మైనార్టీకి ఎంపీగా నిలబెట్టాలని రాష్ట్ర అధిష్టానం, వైసీపీ అధిష్టానం యోచిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ ఇషాక్ భాష ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఇషాక్, ఒకప్పుడు ఎమ్మెల్సీ రానంత వరకు ఇక్కడ ఎవరు తెలియనటువంటి వ్యక్తి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇషాక్ భాష అంటున్నారు. అసలు మీ కుటుంబ రాజకీయ నేపథ్యం ఏంటి? అసలు రాజకీయాలకు మీరు రావాల్సిన ఇంట్రెస్ట్? నేను ఒక వ్యవసాయ కుటుంబము, ఒక వ్యాపార కుటుంబం నుంచి మా ఫ్యామిలీ బయటికి వచ్చిందండి. మాది అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీ. ఇన్ అడిషన్ తో చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు మా ఫాదర్ వాళ్ళు. నాకు పర్సనల్గా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండడం వల్లనే నేను రాజకీయాలకి రావడం జరిగింది. నాకు కాలేజీ పీరియడ్ నుంచి యాక్టివేషన్గా ఎలక్షన్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. నేను కాంగ్రెస్లో కూడా నంద్యాల టౌన్ ప్రెసిడెంట్గా పనిచేశాను. వైఎస్ఆర్సీపీలో కూడా టౌన్ ప్రెసిడెంట్గా పనిచేశాను. నా జీవితం అంతా పాలిటిక్స్లో ఉండింది. నాకు ఒక మంచి విధానం ఏమిటంటే యాక్టివ్గా ఉండి కష్టపడి చేసుకుంటూ పోతే గుర్తింపు వస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకము. ఆ రకంగానే నా జర్నీ ప్రయాణం జరిగింది. దేవుని దయ వల్ల నాకు ఇంత మంచి ప్లేస్ దొరికింది. అంటే శిల్పాకు మీ కుటుంబానికి ఉన్న అనుబంధం ఏంటి? అసలు శిల్పా కుటుంబానికి ఎలా దగ్గర అయ్యారు మీరు? ప్రీవియస్గా శిల్పా మోహన్ రెడ్డి కంటే ముందు నుంచి చెప్పాను కదా, నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాను. శిల్పా వాళ్ళ ఫ్యామిలీ నంద్యాలకు రావడము, ఆయన విధానాలు, ఆయన సర్వీసెస్, ఆయన మంచి ఆలోచన విధానము, మేము రాజకీయాల్లో సంపాదించడానికి రాలేదు, రాజకీయాల్లో సర్వీస్ చేయాలి, రాజకీయం ఉండడంలో సర్వీస్ చేస్తామని చెప్పేసి ఇక్కడికి రావడము, ఆ విధానాలు నచ్చి నేను ఇంకొద్ది దగ్గరగా శిల్పమండికి దగ్గర కావడం జరిగింది. ఈ మధ్య కాలంలో వైసీపీ అధిష్టానం మైనార్టీలకు పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నట్టుంది. నంద్యాలకు సంబంధించి మైనార్టీ వర్గానికి సంబంధించిన నేతను తీసుకోవాలి, ఇక్కడ ఎంపీగా నిలబెట్టాలని ప్రతిపాదన ఉంది. అసలు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? పార్టీల ఆ దిశగా ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాదు, జగన్మోహన్ రెడ్డి మైనార్టీల గురించి ఎప్పుడు ఆలోచన చేసే వ్యక్తి. ఆ రకంగానే మైనారిటీ ఏరియా ఎక్కడ ఉంటే అక్కడ ఇచ్చి గెలిపించుకొని మైనార్టీకి పెద్దపీట ఇవ్వాలా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు ఇతోధికమైన అన్ని రకాలుగా వాళ్ళను డెవలప్ చేయాలో ఒక సదుద్దేశంతో మేజర్గా మైనార్టీలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ గెలుస్తారు అని ఆలోచన చేసి మరీ వాళ్ళను చట్టసభల్లోకి తీసుకొని పోవాలనే ఒక సదుద్దేశంతో ఆలోచన చేసిన మంచి ఆలోచన కలిగిన వ్యక్తి మైనార్టీ పక్షపాతి మా జగనన్న. అందులో భాగంగానే నంద్యాల గురించి కూడా, ఎంపీ గురించి కూడా ఆలోచన చేస్తూ ఉండిండొచ్చు. అంటే ఈ ప్రాంతంలోనే ఎంపీగా ఇవ్వాలని ఇప్పటిదాకా మనం చూసాం. ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రక్రియ ఇప్పటిదాకా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడే మైనార్టీకి ఎందుకు ఇవ్వాలంటే, మెయిన్ ఇక్కడ ఎందుకు ఇవ్వాలి అని అంటే, నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత 7 కాన్స్టిట్యున్సీలు, నంద్యాల పార్లమెంటులో ఇంతకుముందు 7 కాన్స్టిట్యున్సీలలో కూడా మెజారిటీ పీపుల్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి మైనార్టీలు ఉన్నారు. ఆత్మకూరు తీసుకోండి, ఆత్మకూరులో సర్పంచ్ అయితే ఎన్నో సంవత్సరాలుగా మైనార్టీలే ఉన్నారు. అతను ఒక మర్డర్ కేసులో చనిపోవడం తప్ప అదర్వైజ్ అతను గిన్నిస్ బుక్లు కూడా ఎక్కాల్సినంత మైనార్టీ నేత హుసేన్ అని ఆయన ఉండాడు. నంద్యాలలో దాదాపు 70 నుంచి 75,000 మెజారిటీ ఓటర్సే నంద్యాలలో ఉన్నారు. ఆర్లగడ్డ, బనగానపల్లె, చాగలమర్రి, బేతంచర్ల, సిరివెళ్ళ, వెలుగూడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే బల్క్గానే మైనారిటీస్ ఉండే ఊర్లు, కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఎక్కువ మెజారిటీ నంద్యాల పార్లమెంట్లో ఫస్ట్ నుంచి కూడా మైనారిటీ వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిగా ఆలోచన చేస్తూ ఉండొచ్చేమో. వాస్తవంగా నంద్యాలలో ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఇప్పుడుండే ఎమ్మెల్యే కానీ, ఇప్పుడుండే ఎంపీ కానీ అన్ని రకాలుగా అందరికీ చేదోడు వాదోడుగా అన్ని రకాల మంచి ప్రయోజనాలు కూడా చేసినారు. ఈక్వేషన్స్ వల్ల వాళ్లకు వేరే ప్లేస్మెంటు అది ఇవ్వచ్చేమో, కానీ మైనార్టీలకైతే ఇదోకేమైనా సహాయం చేయడం కోసం అని చెప్పేసి నంద్యాల ఎంపీ సీటును మైనార్టీకి ఇవ్వాలనే ఆలోచన అయితే ఉండిండవచ్చు. అంటే చెప్పండి, ప్రధానంగా అధికార పార్టీ అబ్దుల్ సలాం అనేటువంటి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, మీ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్, అప్పుడు ఉన్నటువంటి కొంతమంది పోలీసులు వాంటెడ్గా కావాలనేటువంటి ఉద్దేశంతో వేధించి మీ వేధింపుల వల్లే తను ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందని ప్రధాన ప్రతిపక్షం పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసింది, విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ఆ కుటుంబం కూడా నష్టపోయింది. ఈ నేపథ్యంలో మైనార్టీలకు సీటు ఇవ్వడంలో ప్రయోజనం ఉందంటారా? చంద్రబాబు నాయుడు నికృష్టపు రాజకీయాలకు ఇది ఒక ఉదాహరణ.
అబ్దుల్ సలాం ఫ్యామిలీతో చనిపోవడం అనేది ప్రతి వ్యక్తికి బాధ కలిగించే విషయమే. అతను చనిపోయిన తర్వాత మొట్టమొదటిగా అతని దగ్గరికి పోయింది నేను, నంద్యాల ఎమ్మెల్యే చిలుక రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు. అతను జరిగిన తర్వాత అన్ని రకాలుగా ఆ ఫ్యామిలీని ఆదుకున్న వ్యక్తులము మేము. 25 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సహాయం అందించి వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇప్పించి అన్ని రకాలుగా అతను వాళ్ళ బావమరిది ఉన్నాడు, అతనికి ట్రాన్స్ఫర్ లేకుండా ఎక్కడో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ అతను తీసుకొని పోయి ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు మాతో సహాయ సహకారాలు పొందుతూ మాతో ఉన్నారు. అంటే మీరు నష్ట నివారణ చర్యలు చేపట్టారు తప్ప ఆ వేధింపుల కారణానికి అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, కొంతమంది పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు, మీ పార్టీ నాయకుల యొక్క ప్రెజర్ వల్లే న్యాయం కావాలని అడిగినా కూడా తప్పుడు కేసు పెట్టి బనాయించారు కాబట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందనేటువంటి ప్రధానమైన ఆరోపణ మీ పైన. కరెక్ట్. మీరేం చెప్తా ఉన్నారంటే మేము తప్పుడు కేసులు అని చెప్తా ఉన్నారు. అక్కడ ఇన్సిడెంట్ ఏం జరిగిందండి, అతను బంగారు దొంగతనం చేశాడు ఒక బంగారు షాపులో అనేది ఆరోపణ. దానికి ఇంటరాగేషన్లో పోలీసు వాళ్ళు అతని మీద కేసు పెట్టడం జరిగింది. దానికంటే ముందు అతను కొన్ని రోజులు శిక్ష అనుభవించి బయటికి వచ్చిన వ్యక్తి. అతను సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండేటప్పుడు గంగాధర్ అనే ఒక వ్యక్తి ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్గా ఉన్నాడు. వాళ్ళిద్దరు వేధింపుల్లో అది జరిగింది అనేది తెలిసిన విషయమే అందరికీ. దానిని ఇమ్మీడియట్గానే సోమశేఖర్ రెడ్డిని, గంగాధర్ను చట్టపైన చర్యలు తీసుకొని అతనికి తీసుకొని పోయి చేసేసి పునవలు ఎప్పుడైతే మేము గవర్నమెంట్ తరఫున పునవలు ఆయన తీసుకొని ఆయనతో వాదించిన వ్యక్తులం మేము. ఇదే తెలుగుదేశం పార్టీ మా మీద ఆరోపణలు చేస్తూ సోమశేఖర్ రెడ్డి తరఫున లాయర్గా ఆలోచించిన వ్యక్తి పేరేం పేరు రామచంద్రరావు. ఆయన ఏమండి ఈరోజు ప్రధాన కార్యదర్శి. మొన్న నంద్యాల అరెస్ట్ అయితే చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని అతనికి సపోర్టుగా మాట్లాడిన వ్యక్తి. దీన్ని ఏమనాలండి, ఒకసారి ఒకటి ఇంకోసారి ఒకటి. దాన్ని ఊసరవల్లి అంటారు, ఏమంటారు. చంద్రబాబు నాయుడు క్లియర్గా ఈరోజు రామచంద్రరావును పక్కన పెట్టుకొని అబ్దుల్ సలాంది మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, అక్కడ అరెస్ట్ అయితేనే ఇతనే తీసుకొని వచ్చేసి చంద్రబాబు నాయుడుకు వాదిస్తాడు. సోమశేఖర్ రెడ్డి గురించి బెయిల్ తీసుకొని రావడానికి ప్రధాన కారణం వహించిన వ్యక్తి రామచంద్రరావు. మేము అతనికి అరెస్ట్ చేసి శిక్ష అనుభవించాలని చూస్తే బెయిల్ తెప్పించే వ్యక్తులు తెలుగుదేశం. ఈరోజు వరకు అబ్దుల్ సలాం కుటుంబానికి అతను చనిపోయిన తర్వాత ఎవరన్నా పరామర్శించినారా, ఆర్థిక సహాయం చేసినారా, వాళ్ళని ఏదైనా ఆదుకున్నారా? మీ దగ్గర కనీసం పోయి మానవతా దృక్పథంతో మీరు మాట్లాడినారా? గుండెల మీద చేసుకుని ఈ తెలుగుదేశం నాయకులందరినీ చెప్పుకోండి. నేనున్నాను, ప్రతిసారి వాళ్ళ దగ్గరికి పోతున్నాను. 6 months 7 months మాతో పాటే ఉంటా ఉన్నారు. ఒక మనిషి ఫ్యామిలీ సూసైడ్ అయిన తర్వాత ఆ ఫ్యామిలీ ఎంత బాధలో ఉంటుంది అనేది అర్థం చేసుకుని మేము అతని దగ్గరికి పోతాను. మీరు చెప్పింది వాస్తవం. చనిపోయిన వ్యక్తులను ఎవరే కానీ తీసుకుని రాలేవు. బట్ ఆ ఫ్యామిలీని మనం ఏం చేయాలి, దగ్గరగా మానవతా దృక్పథంతో వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళు హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ చనిపోయిన వ్యక్తికి మనం సహాయం చేయని అవసరం అయితే ఎంతో ఉంది. కాబట్టి మనం దగ్గరగా ఉండి వాళ్ళకు శాంతన చేయించాల్సిన పని ఉంది. అది మేము చేస్తూ ఉన్నాం. మాకు చేతనైనంత చనిపోయిన వ్యక్తులను బయటికి తీసుకొని రాలేం కాబట్టి సీఎం గారితో ఒక ఉద్యోగం ఇప్పించడం జరిగింది, అంతో ఇంతో కాంపెన్సేషన్ ఇప్పించడం జరిగింది. ఆ వ్యక్తికి ఉద్యోగంలో గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న అతను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఏ చిన్న సమస్య కూడా మేము దగ్గరగా ఉండి చేస్తున్నాం. కేవలం రాజకీయం కోసము నంద్యాలకు వచ్చినారంటే అబ్దుల్ సలాంది మాట్లాడము, మైనార్టీలు కనపడారంటే అబ్దుల్ సలాంది మాట్లాడము, దానికి తప్ప మళ్ళీ ఇంకోసారి వాళ్ళని అడిగేదే లేదు. మైనార్టీలను ఎప్పుడు ఓటు బ్యాంకుగానే ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు తప్ప వేరే గురించి ఇప్పుడు కూడా మైనార్టీలకు ఇక్కడ సీట్ ఇవ్వడానికి, ఇక్కడ గెలిచేటువంటి ఓటు ప్రభావం చూపేంత ఓటు బ్యాంక్ లేకపోయినా మైనార్టీలు ఇక్కడ సీటు ఇస్తున్నారు. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీల ఓట్లు కొల్లగట్టడానికే ఇక్కడ సీటు కేటాయిస్తున్నాం అనేటువంటిది వైసీపీ పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకోవడానికి అనేది ప్రతిపక్ష పార్టీ నాయకుల విమర్శలు. మీరేమంటారు? కాదండి, ఆ పని చేసే వ్యక్తులు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. నంద్యాలలో బై ఎలక్షన్స్ అప్పటి వరకు ఇదే ఈరోజు యాస్పిరెంట్గా క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తున్నటువంటి ఫరూక్కు ఇంటర్వ్యూ ఇవ్వని వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. అది వాస్తవం, అందరికీ తెలిసింది. బై ఎలక్షన్స్ వస్తానే, నంద్యాల బై ఎలక్షన్స్ వస్తానే మైనార్టీలు గుర్తొచ్చినాడు. వాళ్ళకి ఇది చేయాలా, వాళ్లకు శాసనమండలి చైర్మన్ చేయాలి, వీళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వాలి, అన్ని తాయిలాలు ఇంకొక
స్టేట్ చైర్మన్కి ఇవ్వాలి, అన్నీ తీసుకుని రావడం చేయడం జరిగింది. ఇది అయిపోతానే మళ్ళీ మర్చిపోవడం. కేవలము మైనార్టీలను ఓటు బ్యాంకుగానే అవసరానికి వాడుకునే రకంగానే ఉంటారు. ఎన్ని సీట్లు ఇచ్చారండి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు ఇచ్చారు? గతసారి ఓడిపోయే కిరణ్ కుమార్ రెడ్డి మీద ఒక సీట్ ఇస్తారు. అది ఎట్లా గెలవదు, చెయ్యదు అని చెప్పేసి కేవలం మైనార్టీలు కేవలం ఓటు బ్యాంక్ అని ఆలోచన చేసే వ్యక్తి. అదే జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు ఇతోధికమైన సహాయం చేసిన వ్యక్తులు ఎన్నో రకాలుగా ఉన్నాయి. దానికి ప్రాక్టికల్ నేను కూడా ఇంతకుముందు మీరు ఎమ్మెల్సీలు ఎన్ని ఇచ్చినారండి? నంద్యాల వచ్చింది కాబట్టి ఫరూక్ ఇచ్చారు తప్ప ఎప్పుడు ఇచ్చారు? అన్ని రకాలుగా మీరు ఓటు బ్యాంకుగానే చూస్తూ ఉన్నారు తప్ప మనసున్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేలుగా 5 మందికి ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి ఓడిపోతే అతన్ని మళ్ళీ అక్కున చేర్చుకొని మళ్ళీ ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. ఒక డిప్యూటీ చైర్మన్ను చేయడం జరిగింది. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను కూడా చేయడం జరిగింది. మైనార్టీలకు అంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకే కాదు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కాదు, పేదవాళ్లకు దగ్గర నుంచి చూసిన వ్యక్తి, మనసున్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. మైనార్టీకి సంబంధించి అటు టీడీపీ గారు ఇటు వైసీపీ వాళ్ళకి ఏం చేశాయంటే, టీడీపీ వాళ్ళైతే ఏమీ చేయలేదండి. మైనార్టీలకు ఏమీ చేయలేదు, కేవలం ఓటు బ్యాంకు అనే వాడుకున్నారు. వైసీపీ గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్ ఇతోధికమైన సహాయం చేశారు, ఎన్నో రకాలుగా సహాయం చేశారు. నేనే ప్రాక్టికల్గా ఉన్నాను. పదవులు ఇచ్చారు. కొంతమంది ఏం చెప్తారంటే పదవులు ఇవ్వడం కూడా అదొక రాజకీయం అని చెప్పేసి. ఎస్, పదవులు ఇవ్వడము వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చారని చెప్తారు. ఆర్థికంగా, సామాజికంగా కూడా వాళ్ళను ఎంతో హక్కున చేర్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ చేశారు సార్? విమర్శలు చేస్తూ ఉన్నారు. టీడీపీ పార్టీ కూడా విమర్శిస్తుంది. రంజాన్ తోఫా తీసేశారు, సంక్రాంతి కానుకలు తీసేశారు, పేదవాడికి పచ్చడి మెతుకులు పండగ రోజు కూడా కాదు, వాళ్ళకి ప్రమాణం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టిన పథకాలను తీసేశారు. తర్వాత మైనార్టీ వర్గాల్లో నిరుపేదలైనటువంటి మహిళలకు పెళ్లి చేయడానికి కానుక అనేటువంటి ఒక పేరు పెట్టి ఆ పథకాలన్నీ తీసేశారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి కళ్యాణ వస్తు పేరుతో ఇస్తున్నారు అనేటువంటి కదా విమర్శ మీ పైన, మీ పార్టీ పైన. చాలా మంచి క్వశ్చన్ వేశారండి. అందరికీ తెలియాల్సిన విషయం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు తాయిలాలు ఇచ్చారు. తాయిలాలు అంటే తెలుసు కదా, చాక్లెట్లు చిన్న చిన్నవి ఇస్తారు. మేము అన్నం పెట్టినాం. టోటల్గా చంద్రబాబు నాయుడు ఇన్ని స్కీములు మైనార్టీలకు ఇచ్చారని చెప్తారు కదా. చంద్రబాబు నాయుడు 5 yearsలో ఇచ్చిన అమౌంట్ ఎంతండి? 2,665 కోట్ల రూపాయలు ఇచ్చారు 5 సంవత్సరాలు. దాన్ని మొన్ననే ఒక సీనియర్ మైనారిటీ తెలుగుదేశం నాయకుడు 2,665 కాదు 5,000 కోట్లు ఇచ్చామని చెప్పారు. సరే, 5,000 కోట్లు ఇచ్చామని మీ సీనియర్ నాయకుడు చెప్పాడు, ఆలోచన చేస్తాం. అంటే 5,000 కోట్ల రూపాయలనే మైనార్టీ స్కీములన్నీ మీరు ఫిలప్ చేసినారు. మేము మైనార్టీలకు ఇచ్చింది ఎంత తెలుసా? 23,176 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఎంతండి? 23,176 కోట్లు. ఇది రికార్డెడ్ సత్యం. 5,000 ఎక్కడ? 50 నెలల్లోనే 23,000 చిల్లరిచ్చాం. ఏదండి డెవలప్మెంటు? దాంట్లో తాయిలాలు అనకుండా ఏమంటామండి? ఈ గిఫ్ట్. దాన్ని ఏమంటారంటే వాళ్ళకు తోకపత్రికలు ఉన్నాయి. ఆ తోకపత్రికలు బ్రహ్మాండమైన పబ్లిసిటీ చేసుకుంటారు. ఇంత ఈ రకంగా మేము ఇది చేసాం. అది ఊదరగొట్టేది, అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం చేయడం తప్ప వేరే ఏం కాదు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మైనార్టీల మీద ప్రేమ ఉంది అనే వ్యక్తి గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా అని ఒక మీటింగ్ పెట్టారు, ఒక సభ పెట్టారు. నంద్యాల నుంచి అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కొంతమంది పోయి వాళ్లకు చంద్రబాబు నాయుడు కలిసే, అంటే అప్పుడే ముఖ్యమంత్రి అయినా కలిసే అవకాశం లేదు కాబట్టి ప్లకార్డులతో మాకు ఇవి ఉన్నాయి, మాకు తీర్చండి అని చెప్పారు. ప్లకార్డు ప్రజాస్వామ్యంలో చూపెట్టడం తప్ప అండి? వాళ్ళని తీసుకొని పోయి స్టేషన్ మార్చి ఒక్కొక్క స్టేషన్లో కొట్టుకుంటూ పోయి జైల్లో వేసి దేశద్రోహం కేసు పెడతారా అండి? దేన్ని దేశద్రోహం అంటారు, ఏమంటారు? ఇది మీరు మైనార్టీకి చేసినటువంటి ప్రేమ, మీ రాక్షస పాలనకు నిదర్శనం. మిమ్మల్ని ఏ రకంగా ఒత్తేసినారనడానికి నిదర్శనం. అదే జగన్మోహన్ రెడ్డి ఆ అరెస్ట్ చేసిన వ్యక్తినే తీసుకొని వచ్చేసి మేము బెయిల్కి వచ్చిన తర్వాత ఆ హబీబుల్లా అనే వ్యక్తిని అందులోంచి హక్కున చేర్చుకుని అతన్ని కూడా
మైనార్టీ సలహాదారుడిగా ఇచ్చి దగ్గర తీసుకున్నాడు. మమ్మల్ని అందరినీ మైనార్టీలను దగ్గర తీసుకొని ఇన్ని పోస్టులు ఇచ్చినారు. ఈ రకంగా చరిత్రలో ఎప్పుడు లేదండి. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే లేదు. ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు మైనార్టీలకు చేసిన వ్యక్తి ఎవరంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పీరియడ్ కాదు, కాంగ్రెస్ పీరియడ్ కాదు, ఎప్పుడైనా మీరు చూసుకోండి హిస్టరీలో ఇంత దగ్గర చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం వాళ్ళు దేశద్రోహం పెట్టిన దేశద్రోహులు, వాళ్ళు నమ్మక ద్రోహులు, ముస్లింల దుర్మార్గమైన వ్యక్తులు చంద్రబాబు నాయుడు. ఎంపీ సీట్ ఇక్కడ కేటాయించాలి, మైనార్టీలకు ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన జరిగింది. ఇక్కడ సీటు ఆశించేటువంటి మెంబర్లు మీరు ఒక ఉన్నారని భావించచ్చు సార్? అట్లేం కాదండి. మేము జగనన్న సుశిక్షితులమైన సైనికులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది నిక్కచ్చిగా ఫాలో అయ్యే వ్యక్తులు మేము. నేను ఈ రోజు వరకు నాకు ఈ సీటు కావాలి, ఇది కావాలని అడిగిన వ్యక్తిని కాదు. నాకు ఫస్ట్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఇచ్చిన తర్వాత ఆ పీరియడ్ కంప్లీట్ కాకముందే జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్స్ అప్పుడు నంద్యాలలో నేను ఇక్కడ మైనారిటీలు ఎక్కువ ఉన్నారు, నేను ఒక ఎమ్మెల్సీ సీట్ ఇక్కడ ఇస్తానని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ పీరియడ్లో దాంట్లో భాగంగా మళ్ళీ నాకు ఎమ్మెల్సీగా సెలెక్షన్ చేయడం జరిగింది. అందులో నాకు మా శిల్పామోహన్ రెడ్డి గారు వర్గం కూడా బాగా సపోర్ట్ చేసి ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. నాకు ఇచ్చిన పోస్టుకు నేను న్యాయం చేసుకుంటూ పని చేసుకుని పోయే వ్యక్తిని తప్ప ఏది ఆశించే వ్యక్తిని కాదండి. మీ అధిష్టానం విశాఖ భాష నువ్వు ఎంపీగా పోటీ చెయ్యి అని ఆదేశిస్తే? మా అధిష్టానము నాకు ఏం ఆదేశం చేసినా శిరసావకుండా నేను ఉంటాను. ఏం ఆదేశించినా దానికోసం నేను రెడీగా ఉంటాను. ఇసాక్ ఎమ్మెల్సీకి నువ్వు రిజైన్ చేయి, వితౌట్ ఎనీ థాట్ నేను రిజైన్ చేయడానికి రెడీగా ఉంటాను. నువ్వు ఈ వర్క్ చేయి, వితౌట్ ఎనీ థాట్ చేస్తాను. మొన్న చిన్న ఎగ్జాంపుల్, అది చిన్న పని అని పెద్దగా నేను పార్టీ ఆదేశాలను నేను శిరసావహించడానికి ఎప్పుడు ఏమాత్రం సంకోచం చేయను. మొన్న మైనార్టీ లీడర్లు ఎవరు లేరు, బద్దివేలకు నువ్వు పోయి స్పీచ్ ఇవ్వలేదు, ఇమ్మీడియట్గా అరగంటలో పోయి స్పీచ్ ఇచ్చాను. ఏ పనైనా సరే నేను సుశిక్షిత సైనికుల లెక్క నేను పార్టీ ఆదేశాలు శిరసావహించే వ్యక్తిని. ఫైనల్గా ఈ నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? నేను ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురించి ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి అందరూ ఆలోచన చేయండి. గత ప్రభుత్వాలు మనకేం చేసినాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, మనకెంత లబ్ధి పొందినాం, మనం ఏ రకమైన సహాయం పొందినాం. కేవలము ఊతదంపుడు పత్రికలు, వాట్సాప్లలో ఉండే రాంగ్ మెసేజ్లు నమ్మొద్దు. మనస్సుతో ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. మనము లబ్ధి పొందినామా లేదా, మనకు స్కీమ్ వర్తిందా లేదా, బీద వాళ్లకు అన్ని స్కీమ్స్ వచ్చినాయా, వయోవృద్ధులకు స్కీమ్స్ వచ్చినాయా లేదా, మన చిన్నపిల్లలకు మంచి విద్య అభ్యస్తున్నావా లేదా, మనకు ఆరోగ్యపరంగా హెల్ప్ చేస్తూ ఉన్నారా లేదా, వ్యవసాయపరంగా మనకు హెల్ప్ చేస్తూ ఉన్నారా లేదా, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ మాకు వస్తున్నాయి లేదా. ఇవి ఇంతకుముందు ప్రభుత్వాలు చేసేవాళ్ళ, ఇవి మనం చేస్తూ ఉన్నాం. ఈ రకంగా సహాయం చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను సహాయం చేస్తున్నాను కాబట్టి నాకు ఓటేయండి, నాకు ఆశీర్వదించింది డైరెక్ట్గా అడుగుతున్న వ్యక్తి. నవరత్నాల్లో ఉండే ప్రతిదీ 98.5% అమలు చేసిన వ్యక్తి. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంటు 600 పైచిలకు హామీలలో ఏవీ లేకుండా ఆయన మేనిఫెస్టో కూడా కనపడకుండా పోయి ఈరోజు మళ్ళీ దొంగ వాగ్దానాలతో బయటికి వస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు 600 వాగ్దానాలు ఇచ్చాడు, ఇప్పుడు 6000 వాగ్దానాలు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ప్రతి వ్యక్తికి చెప్పొచ్చు, ఇంకా అది ఇస్తాము, ఇది ఇస్తాము, కేజీ బంగారు ఇస్తాం, ఇంకోటి ఇస్తాం, ఏమైనా చెప్పొచ్చు. నేను నమ్మడానికే ఏమీ లేదు. చివరిగా కూడా చెప్తానండి, చంద్రబాబు నాయుడు మొదటి సంతకం పెట్టారు, రైతులకు రుణమాఫీ చేస్తాను అని. ఎవరికైనా ఫస్ట్ సిగ్నేచర్ ఒక ముఖ్యమంత్రి ఎంత పెట్టారంటే కనీసం మనసుతో ఆలోచన చేస్తారు. దానికి కూడా 1,00,000 వంకర్లు పెట్టి ఎవరు ఎలిజిబుల్ లేకుండా చేసిన నికృష్టపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రకంగా ప్రజలకు మోసం చేసుకొని కేవలం ఓట్లు ఓట్లు ఓట్లు, మంచి గురించి ప్రజల సహాయం గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే మా జగన్మోహన్ రెడ్డి ఓటు కాదు, ప్రజల ఆర్థిక స్థాయి పెరగాలి, ఎడ్యుకేషన్ పెరగాలి,
హెల్త్గా ఉండాలి, ఆయుష్ ఉండాలి అని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఉండడం వల్ల మనం ఎంతో డెవలప్ అవుతాము. మన భవిష్యత్తు బాగుండాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎన్నుకోవాలి అంటే ఇక్కడ నంద్యాలలో ఎమ్మెల్యేను, ఎంపీలను ఇంతకుముందు మెజార్టీ కంటే ఎక్కువగా పెంచుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను నంద్యాల నియోజకవర్గ ప్రజలకు విన్నవించుకుంటా ఉన్నాను. రైట్. ఇషాక్ ఒకటే కోరుతున్నారు, అవకాశం ఇస్తే ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మైనార్టీలు మోసం చేసిన, మైనార్టీల మీద దేశద్రోహం కేసు పెట్టినటువంటి చంద్రబాబు యొక్క నయవంచన మాటలను ఎవరు నమ్మొద్దు. ప్రజలకు మేలు చేసినటువంటి, మైనార్టీలకు పెద్దపీట చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి రాబోయేటువంటి కాలంలో పట్టం కట్టాలంటున్నారు ఇషాక్ భాషా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.